బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సహా స్పీకర్ ఎన్నిక పూర్తయింది. అయితే నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కుట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ముందుగానే వైసీపీ కీలక నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారు. పైగా వైసీపీ అధినేత జగన్కు సమాచారం అందించాలని కూడా తెలిపారు. అయినా వైసీపీ నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వేరెవరూ హాజరు కాలేదు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం జగన్ పులివెందులు వెళ్లిపోయారు. జగన్ పులివెందుల పర్యటన ఉన్నందున వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రాలేదని అంటున్నారు. కానీ అసలు కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. మొన్న ఓ వ్యక్తితో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్ ఓడిపోయాడు అంతే, ఇక చావలేదు అంటూ మాట్లాడాడు. దీన్ని వైసీపీ చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నికకు వైసీపీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది. పక్క గవర్నమెంట్లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచిదే కదా, కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ డైలాగ్ నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే కరెక్ట్. పావుని చచ్చిపోయి కొట్టరా, దానికి పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకున్నారు. ఈ స్వాగతం వాడాలి. అసెంబ్లీలో స్పీకర్గా ఎన్నికైన వారిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే ఆ సంప్రదాయాన్ని వైసీపీ విస్మరించడం పట్ల కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే. పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతా ఉన్నాం. ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు. ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సహా స్పీకర్ ఎన్నిక పూర్తయింది. అయితే నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ముందుగానే వైసీపీ కీలక నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారు. పైగా వైసీపీ అధినేత జగన్కు కూడా సమాచారం అందించాలని తెలిపారు. అయినా వైసీపీ నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వేరెవరూ హాజరు కాలేదు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం జగన్ పులివెందులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో నిన్న జరిగిన తీరుకు సంబంధించి గతంలో ఎప్పుడూ జరగని రీతిలో జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చిత్రమైన సంఘటన జరగలేదు. సాధారణంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్పీకర్ ఎన్నిక సంబంధించి అధికార ప్రతిపక్ష ఆయా రాజకీయ పార్టీ నేతలు ఆయా బలాబలాన్ని బట్టి కూడా అసెంబ్లీలో ఉంటారు. సో స్పీకర్ ఎన్నిక సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 135, అలాగే కూటమికి 21, అంటే దాదాపుగా 164 స్థానాలు కూటమికి వచ్చాయి. స్పీకర్ ఎన్నిక ఏగ్రేమైంది. వైఎస్ఆర్సీపీకి కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కి కూడా సమాచారం ఇవ్వమని చెప్పి కూడా సూచన చేశారు. అయినప్పటికీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు డుమ్మా కొట్టారు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా నిన్న అసెంబ్లీకి రాలేదు. సాధారణంగా సాంప్రదాయం ప్రకారం అధికార ముఖ్యమంత్రి, అలాగే ప్రతిపక్ష నేత, అలాగే ఇంకెవరైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నారో విపక్ష నేతలు అందరూ కలిసి సాధారణంగా ఆయన తీసుకెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు.
గతంలో కోడెల శివప్రసాద్ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇదే చేశారు. గతంలో తమ్మినేని సీతారాం విషయంలో చంద్రబాబు ఇదే చేశారు. కానీ తాజాగా మూడో శాసనసభకు సంబంధించి మూడో ప్రభుత్వంలో ఏదైతే అయ్యన్న పాత్రుడు ఎంపిక చేసిన సందర్భంలో ప్రతిపక్ష నేత హోదా లేదు కానీ ఇంకా తప్పదు, అపోజిషన్ లీడర్గానే మనం భావించాలి. ఆయన మాత్రం రాలేదు. కనీసం ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేను కూడా పంపలేదు. ప్రధానంగా ఇటీవల అయ్యన్న పాత్రుడు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ నేతలు దాన్ని బూచిగా చూపి దుమ్మా కొట్టారనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు గత 5 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, తిరిగి అదే తీరుని టీడీపీ సభ్యులు వ్యవహరిస్తే తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళనతో, భయంతోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీకి రాలేనిదనేది ప్రధానంగా చర్చ. ఎందుకంటే స్పీకర్కి అభినందనలు చెప్తూ తీర్మానం పెడతారు. ఆ తీర్మానం సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చాలామంది మాట్లాడారు. గత పాలకుల తీరు ఏ రకంగా ఉందని చెప్పి కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన శబదం గురించి ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తనని అసెంబ్లీ గేటు తాకనివ్వనన్నారు, నేను అసెంబ్లీకి వస్తే వాళ్ళు లేరు, పారిపోయారని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇది సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో అధికార పక్షం నుంచి వస్తున్న విమర్శలు కానీ లేకపోతే మరొక కారణాల దోచనలో ప్రతిపక్షం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిలో భాగంగానే అసెంబ్లీకి రాకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మనకి తెలిసిన సమాచారం ప్రకారం కూడా కనుచూపు మేరలో జరుగుతున్న ఏ సమావేశానికి కూడా వైఎస్ఆర్సీపీ రాదని చెప్పి కూడా సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే నిన్న లోకేష్ అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పక్షంలో ఉన్న మనమే ప్రతిపక్ష హోదా పోషించి ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలి, మనకి ప్రతిపక్షమే లేదు అని కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ అయితే అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీకి రాకూడదని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. కానీ మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయాలి, ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా ఏదో ఒక రోజు ప్రమాణ స్వీకారం చేయాలి. కాబట్టి అది కూడా సభలోకి ప్రమాణ స్వీకార టయానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.